స్వామియే శరణమయ్యప్ప. హలో, నేను డాక్టర్ హరీష్ తెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఒక అద్భుతమైన పాయింట్ అనమాట. కొంతమంది బాధపడుతూ ఉంటే, లేకపోతే డిప్రెషన్లోకి వెళితే, లేదంటే వాళ్ళ లైఫ్ అనుకున్నట్టుగా జరగకపోతే ఏదో ఒక చెడు అలవాటు చేసుకుంటారు. ఇలా అలవాట్లు చేసుకోవడం ఎందుకు అవుతుంది అని ఒక కమెంట్ వచ్చింది, ఒక క్వశ్చన్ అడిగారు. సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా మైండ్ డీల్ చేస్తుందో మనం తెలుసుకుంటే దీన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఏదైనా సమస్య రాగానే మన మైండ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ సర్వైవల్ కోసం చూస్తుంది. అంటే వీడు బతుకుంటాడా లేదా ఈ ప్రాబ్లంతో, అందుకని మొత్తం ఎక్స్ట్రీమ్ ఆలోచిస్తుంది. అమ్మో ఈ ప్రాబ్లం వచ్చింది, వీళ్ళు ఏం చేస్తారు, నన్ను జైలు వేస్తారా, నన్ను అరెస్ట్ చేస్తారా, కొడతారా, చంపుతారా, ఓకే ఇవన్నీ కాదు అన్నది తెలుసుకుంటుంది. తెలుసుకునే ప్రయత్నము చేస్తూ నిరంతరము మన మైండ్ మనని బ్రతికించే పనిలో ఉంటుంది. ఈ బ్రతికించే పని కొంచెం సేపు అయ్యాక స్విచ్ ఆఫ్ అయిపోయి నార్మల్ అయిపోవాలి. కానీ కొంతమందికి నార్మల్ అయిపోకుండా అది కంటిన్యూగా ప్లే అవుతూ ఉంటుంది. ఎందుకు ఇలా అవుతుందంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు దాన్ని అలౌ చేస్తారు. అంటే ఏదైనా ప్రాబ్లం రాగానే పదే పదే ఆలోచించి అలవాటు చేస్తారు. ఈ అలవాటు అయిపోయాక బ్రెయిన్కి ఏదైనా అలవాటు అయితే అది పోవడం చాలా కష్టం. అది త్వరగా వదలదు, ఎలాంటి అలవాటైనా కానీ. అందుకనే కొన్ని పాజిటివ్గా కొన్ని అలవాట్లు మనకు ఎందుకు అలవాటు చేశారంటే, లైక్ రామకోటి రాసుకోవడము, లేకపోతే జపం చేసుకోవడము, పూజ చేసుకోవడము, దేవుడికి దండం పెట్టుకోవడము, లేకపోతే ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి కూర్చోవడము, లేకపోతే ఏదైనా మెడిటేషన్ చేయడము, లేకపోతే ఏదైనా ప్రాక్టీస్, గేమ్, స్పోర్ట్, ఇట్లాంటివి ఎందుకు అలవాటు చేస్తారంటే మనిషి మైండ్ తొందరగా అలాంటి వాటిల్లో పడిపోతుంది. ఎప్పుడు లోయలో పడిపోతే ఫాస్ట్గా వెళ్తాం, అదే లోయ ఎక్కమని చెప్పండి పైకి చాలా కష్టపడి ఎక్కాల్సి వస్తుంది. అందుకనే వెరీ ఇంపార్టెంట్, నీ మైండ్ అలాంటి సైడ్కి వెళుతుందంటే వెంటనే ఆపాలి. దానికి అది అలవాటు చేసి రుచి ఇచ్చావా, ఆ డిప్రెషన్లో మజా ఉంటుంది. ఆ డిప్రెషన్లో ఉంటే అందరూ నీ చుట్టుపక్కల వాళ్ళంతా నీ మీద జాలి చూపిస్తుంటే, అబ్బా నీది ఎంత పెద్ద కష్టం వచ్చింది అని అందరూ అంటూ ఉంటే నీకు లోపల తెలియకుండానే నీ ఈగో ఒకటి సాటిస్ఫై అవుతుంటుంది. అందుకని ఎప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్ వచ్చినా, డిప్రెషన్, వర్రీ, డల్నెస్ ఇట్లాంటివి వచ్చినా తొందరగా ఆ లూప్లోంచి బయటపడండి, లేదా ఇరుక్కుపోతారు. కొంతమంది దీన్ని ఎలా డీల్ చేస్తారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఏదైనా సమస్య ప్రాబ్లం రాగానే ఫస్ట్ మేకపోతు గాంభీర్యంలాగా నాకేం కాదు, ఇవన్నీ ఎన్ని చూసాం లైఫ్లో అని కొటేషన్లు కొడతారు. 90% ఎవరైతే మీరు వాట్సాప్ స్టేటస్లో 90% మోటివేషనల్ కోట్స్ అవన్నీ పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా ఆ డిప్రెషన్లో ఉన్నారు. చాలామంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళు బయటపడడం కోసమే ఇతరులను మోటివేట్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు వరీ అయిపోతుంటారు, వాళ్ళు చేస్తారు. 90%, అందరూ కాదు, కొంతమంది. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళది ఒప్పుకోరు, యాక్సెప్ట్ చెయ్యరు దట్ ఈస్ అ ప్రాబ్లం, బాధ ఇలా జరిగింది అని. ఎంతసేపు ఇలా జరగడానికి గల కారణం అని వేరే వాడి మీద తోసేస్తారు. సో మేజర్ మిస్టేక్ ఎక్కడ వస్తుందంటే, ఎవరైనా ఇలాంటి డిప్రెషను, డల్నెస్, బాధ, కోపం, నష్టం అనుకున్నవి జరగకపోతే వాళ్ళు ఏం చేసేది, ఎవరికైనా విక్టిమ్ ఉందేమో వాళ్ళ మీద వేసేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, వాళ్ళ మీద పుష్ చేసేస్తారు. ఇలా పుష్ చేసేవాళ్ళు అవతల వ్యక్తి పడేవాడు ఉంటే ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి, వాళ్ళ మీద కోపం చూపించేసి, వాళ్ళ మీద పెత్తనం చూపించేసి, వాళ్ళని డామినేట్ చేసేసి బ్రతికేస్తారు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే, ఆ ఆపోజిట్ పర్సన్ స్ట్రాంగ్గా ఉండి నువ్వు చేస్తున్న డామినేషన్ తట్టుకోలేకపోతే వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు. అంటే నేను ఏమీ చెయ్యలేకపోతే డిప్రెషన్లోకి వెళ్తాను. ఇది వెరీ ఇంపార్టెంట్. డిప్రెషన్కి వెళ్ళినట్టుగా కొంతమంది నటిస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. రియల్ క్లినికల్ డిప్రెషన్ వేరే, క్లినికల్ డిప్రెషన్ కాకుండా అలా డల్గా ఉన్నట్టుగా నటించే వాళ్ళు ఒకటి ఉంటారు. నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళి ఆ థాట్ను వదలక అదే థాట్ 10 సార్లు అయిపోయి, చాలాసార్లు రిపీట్ అయిపోయి, అండ్ దానివల్ల మైండ్లో ఉండే కెమికల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి, దెన్ దట్ గోస్ ఇన్ టు క్లినికల్ డిజార్డర్. వాళ్ళని ఖచ్చితంగా సైకాట్రిక్కి తీసుకెళ్ళాలి అండ్ మెడికేషన్ స్టార్ట్ చేయాలి. అలా కాకుండా సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే, ఈ ఆలోచనని మర్చిపోయేది ఏదైనా చేయడానికి చూస్తారు. ఎందుకు, మనకు లైఫ్లో ఏ సమస్య వచ్చినా ఇన్హిబిషన్ ఉంటుంది. ఆ ఇన్హిబిషన్ పోతే, ఓకే, లైఫ్లో వచ్చిన ఇన్హిబిషన్ ఏదైనా, సపోజ్ నాకు ఏదైనా కోపం వచ్చింది,
అందరినీ కొట్టేద్దాం అనుకున్నా, కానీ లోపల ఒక మైండ్ కొడితే జైల్లో వేస్తారా, కొడితే పోలీసు వస్తాడరా, వాడు నాకంటే బలవంతుడురా, మా నాన్న తిడతాడరా, మా అమ్మ కొడుతుందిరా, నాకు ఇంట్లో తిండి పెట్టదురా అని భయం ఉంటుంది. కాబట్టి ఆ ఇన్హిబిషన్ మన ఆపి కొంచెం విచక్షణతో ఇక్కడ కాదు నేను కోర్టులో తేల్చుకుంటాను ఒక ఆలోచనలో ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆలోచన పదే పదే వచ్చేసరికి దీన్ని ఎలా నేను మార్చాలి. ఇప్పుడు మనకి కొన్నిసార్లు స్ట్రెస్ అయినప్పుడు ఇట్లా 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 వేలు విరుచుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పెన్నుతో ఆడుతుంటారు, ఇట్లా పెన్ను తీసుకుని ఇట్లా 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 ఆడుతుంటారు. సో అలాగా మైండ్ లోపల ఒక కార్నర్లో పారానార్మల్గా ఒక ఫంక్షన్ తయారు చేస్తుంది. దీన్ని పారా ఫంక్షనల్ హ్యాబిట్స్ అంటారు. సో ఇట్లా ఇట్లా గోల్ కానీ కొంతమంది ఊగుతూ ఉంటారు, చైర్లో కూర్చున్నాక వెంటనే ఊగుతుంటారు. కొంతమంది ఏం చేస్తారు, పెన్సిల్తో ఇట్లా ఇట్లా ఆడడం కానీ, లేకపోతే ఏదైనా ఒక టైప్ ఆఫ్ జెస్చర్ చేస్తుంటారు అన్నమాట. స్ట్రెస్ అవుతుందని చెప్పి ఇట్లా అని కానీ, ఇట్లా తగ్గేదేలే కానీ, ఇలాంటివన్నీ కూడా పారా ఫంక్షనల్ హ్యాబిట్స్ లాగా వస్తాయి. అయితే ఈ మైండ్ రిలీజింగ్ మెకానిజం ఒకవేళ తొందరగా రిలీఫ్ ఇవ్వకపోతే ఇలాంటి వాళ్ళు ఏదైనా వ్యసనం దగ్గర పెట్టుకుని మైండ్ని ఆపడానికి ట్రై చేస్తారు. ఈ వ్యసనం కొంతమందికి అమ్మాయిల మీద వెళ్ళొచ్చు, కొంతమందికి ఆల్కహాల్ మీద వెళ్ళొచ్చు, కొంతమందికి సిగరెట్ల మీద వెళ్ళొచ్చు, కొంతమందికి డ్రగ్స్ మీదకి వెళ్ళొచ్చు. సో వాళ్ళు ఓడిపోయినా, వాళ్ళు బాధపడ్డా, వాళ్ళు యాంగ్రీలో ఉన్నా, వాళ్ళు డిప్రెషన్ ఉన్న దానికి ఇవి హెల్ప్ చేస్తాయి అనుకుంటారు. యాక్చువల్లీ ఆరిజిన్ ఏంటి, వాడి మైండ్లో ఆ సీన్ డిలీట్ అవ్వట్లేదు. ఆ సీన్ డిలీట్ అవ్వలేదు కాబట్టి అదే పదే పదే ఆలోచిస్తూ నాకెందుకు ఇలా జరిగింది, నన్నెందుకు ఇలా అన్నాడు అన్న దానికి మైండ్ని ఆపడం కోసం, ఆ డిస్కషన్ భరించలేక మైండ్ని ఆపడం కోసం ఆల్కహాలో లేకపోతే డ్రగ్సో లేకపోతే సిగరెట్లో ఇంకేదైనా స్ట్రెస్ అని తాగుతారు. ఒక స్టేజ్ వరకు ఏమవుతుందంటే అది తాగగానే మత్తు వస్తుంది, పడుకుంటారు, ప్రాబ్లమే లేదు అనేటట్టుగా మనసు అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే అదే ప్రాబ్లం కనిపించేసరికి ఇది అలవాటుగా మారిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే నిజంగా ఆల్కహాల్ తాగి ఇంకే హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే మర్చిపోయారులే ప్రాబ్లం అనుకోవచ్చు. కానీ ఆల్కహాల్ తీసుకుంటే మైండ్ని డోప్ చేయడంతో పాటు బాడీలో లివరు, కిడ్నీలు, అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్, షుగరు, డయాబెటీస్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వ్యసనాలకి మనం దూరంగా ఉండాలి అంటాం. లేకపోతే ఎప్పుడైనా తాగుతానండి, నేను సోషల్ డ్రింకింగ్ అంటారు. ఇలా ఏదైనా డిప్రెషన్ ఎపిసోడ్, ఓడిపోయిన ఎపిసోడ్, ఎవరైనా ఏదైనా మాట అన్న ఎపిసోడ్ రాగానే తొందరగా మైండ్ వెతుకుతుంది, నాకు రిలీఫ్ ఏంటి, ఆల్కహాల్ తాగేస్తా. లేకపోతే నాకు రిలీఫ్ ఏంటి, ఆ అమ్మాయి నన్ను ఇంత పని చేస్తుందా, ఆ అమ్మాయిని రేప్ చేయాలి, లేకపోతే మర్డర్ చేయాలి. ఈ టైప్లో నీ మైండ్ ఒక రిలీఫ్ కోరుకోవడం కోసం అటు పుష్ చేస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మైండ్ని అటు అలౌ చేయకూడదు. ఒక్కొక్కసారి అలా అలౌ చేస్తే అది చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక అబ్బాయి రోజు వాళ్ళ టీచర్ టైర్ పంచర్ చేసేవాడు. కోపం తీర్చుకోవాలి, ఎలా తీర్చుకోవాలి, వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్ టైర్ పంచర్ చేసేవాడు. అలా చేస్తే రిలీఫ్ అవుతుంది మైండ్. వాడికి సంగతి చెప్పాను చూసావా, లేకపోతే నన్ను కొడతాడు ఆ క్లాస్లో అని చెప్పి ఒక టైప్ ఆఫ్ రిలీఫ్ ఇస్తుంది. అలాగ మైండ్లో రిలీఫ్ కోరుకోవడం కోసం ఆ మైండ్ చేసే గొడవని ఆపడానికి ఆల్కహాల్, డ్రగ్స్ లాంటివి పడతారు. ఇక మూడో టైప్ ఉంటారు. వీళ్ళు కాజ్ని అర్థం చేసుకోరు, ఎందుకు ఇలా అవుతోంది నా మైండ్ అర్థం చేసుకోరు. దే జస్ట్ వాంట్ టు డామినేట్. వీళ్ళు ఇతరుల మీద కొట్టైనా, అరిచైనా, వాళ్ళ పవర్ యూజ్ చేసైనా సరే డామినేట్ చేసి బ్రతికేస్తారు. ఇది థర్డ్ కేటగిరీ. అందుకని ఎప్పుడు దీంట్లోకి వెళ్ళినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ మైండ్ చెప్పే నాన్ సెన్స్ అంతా నమ్మద్దు. నీ మైండ్ నీకు బోలెడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది, అదంతా నువ్వు నిజమని నమ్మద్దు. అదేంటండి నిజం కాదా? నిజం కానే కాదు. మైండ్ చెప్పే చాలా విషయాలు నిజం కాదు. ఇలా చేస్తే మరి సొసైటీ ఏమనుకుంటుంది, అనుకోని అవసరం లేదు. ఇలా చేస్తే నా బ్రతికేమవుతుంది, ఏం అవ్వకపోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. నీ మైండే కంగారు పెడుతుంది నేను, నీ మైండే టెన్షన్ పెడుతుంది, నీ మైండే నిన్ను ఫ్రస్ట్రేట్ చేస్తుంది. సో మైండ్ చెప్పేవన్నీ నమ్మద్దు. ఈజియెస్ట్ మెథడ్. ఇలా గనక చేస్తే మీరు డిప్రెషన్లోనో లేకపోతే ఎప్పుడైనా యాంగర్లోనో అట్లా ఉంటే వ్యసనాలకి బానిస అవ్వరు. వ్యసనాలకి బానిస కాకుండా ఉండాలి అంటే స్టార్టింగే దీన్ని ఆపాలి, దీన్ని ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి, ఐడెంటిఫై చేయాలి. ఒక గురువు ఉంటే ఏం చేస్తాడంటే ఐడెంటిఫై చేస్తాడు. ఇగో ఇక్కడ రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నావు, ఆపు, ఒక్కడే ఆపు, దీనికి అంత సీన్ తీసుకోవద్దు, అంతసేపు ఆలోచించొద్దు, నీ మైండ్ని వెనక్కి లాగు,
మెడిటేషన్ చేయి, ఫోకస్ చేయి, దీన్ని వెనక్కి తీసుకొచ్చుకో, ఆ థాట్స్ అన్నిటిని వెనక్కి తీసుకొచ్చుకో. ఎంత ట్రై చేసినా మైండ్ ఎందుకంటే వెళ్ళిపోతుంది తెలుసా? ఇన్ని రోజులు అదే ప్రాక్టీస్ చేసాం. ఇది ప్రాక్టీస్ చేయడానికి ఒక 6 నెలలు కూడా టైం ఇవ్వం మనం. అందుకే మైండ్ మన మాట వినదు. వినాలి అంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు మంచిగా ప్రాక్టీస్ చేయాలి. చేస్తే ఖచ్చితంగా మాట వింటుంది మైండ్. అండ్ బానిసలు అవ్వకుండా, వ్యసనాలకి బానిస అవ్వకుండా, ఏదో ఒకదానికి మైండ్ బానిస అయ్యి తీరుతుంది. అదేదో మంచి సైడ్కి పెట్టుకుంటే మీకు వ్యసనంగా మారదు, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా వ్యసనాల సైడ్కి వెళ్తున్నారు అంటే లోపల ఏదో అన్ఫుల్ఫిల్డ్, ఏదో జరగని విషయం జరుగుతుందేమో అనే ఆలోచనలో ఉన్నారు. అలా జరగదు. మీరు మందు తాగినా, సిగరెట్ తాగినా, డ్రగ్స్ చేసినా ఆ క్షణం వరకు మీకు గుర్తుకు రాదు. అంతేగాని ప్రాబ్లం అక్కడే ఉంది. 10 కోట్ల అప్పు ఉంది, ఈరోజు మందు దాకా హాయిగా పడుకున్నా అంటే రేపు పొద్దున 10 కోట్ల అప్పు అలాగే ఉంది. ఈ బాటిల్ ఖర్చు ఎక్స్ట్రా అయింది, గుర్తుపెట్టుకోండి. అందుకని మీ సమస్య పోదు మందు తాగితే, అది ఎంజాయ్మెంట్ కానే కాదు. ఇట్స్ ఎ డ్రగ్ దట్ విల్ డోప్ యూ. నీ మైండ్ని ఆపుతుంది, మైండ్ మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ మిమ్మల్ని తినేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎప్పుడైనా డల్నెస్, డిప్రెషన్ అట్లా ఉంటే డోంట్ గెట్ ఇన్ టు క్లినికల్ డిజార్డర్. ముందే ఆపండి, వెంటనే ఆపండి. ఓడిపోవడం కామన్ అని తెలుసుకోండి. లైఫ్లో ఎలాంటి వ్యసనాల బారిన పడద్దు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాను. స్వామియే శరణమయ్యప్ప.